హాయ్ ఫుడీస్, వెల్కమ్ టు సాత్విక లైఫ్ ఆఫ్ బ్లూమ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మరొక టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ. అందరికీ తెలిసిందే, కాకపోతే మన స్టైల్లో చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి చూసి మీరు కూడా చేయండి. చూసారా, కలర్ఫుల్గా ఉన్న రెసిపీ. ఇప్పటికి మీకు అర్థమైపోయి ఉండాలి కదా ఏ రెసిపీయో. ఎస్, మ్యాగీ. అందరికీ ఎంతో ఇష్టమైన మ్యాగీ. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. చూసారా, మేమైతే చిన్నప్పుడు పాములు అనేవాళ్ళం. మీరు కూడా అంటారు అలాగే. చూడండి ఎంత బాగుందో, కలర్ఫుల్గా వెజిటేబుల్స్తో ఎంత బాగుందో కదా. మీకు మీ పిల్లలు వెజిటేబుల్స్ తినకపోతే కనుక ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసేయండి. మ్యాగీ అంటే ఎవరు ఇష్టపడిన వాళ్ళు ఉంటారు చూడండి. పిల్లల దగ్గర నుంచి పండు ముసలి వాళ్ళ వరకు అందరికీ ఇష్టమే మ్యాగీ. మనం మ్యాగీ గురించి మాట్లాడితే ఒక పెద్ద చరిత్ర ఉంటుంది మ్యాగీకి, తెలుసు కదా అందరికీ. ప్రతి ఒక్కరికి ఇష్టమే మ్యాగీ. ఎవరికైనా చూడంగానే నోరు ఊరిపోతుంది కదా. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో మ్యాగీ. అసలు అలా చూస్తూ ఉంటేనే ఇప్పుడే తినేయాలి అన్నంతగా ఉంది. మీకు కూడా ఇష్టమేనా మ్యాగీ? చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. నాకు తెలిసి ప్రపంచం మొత్తం మ్యాగీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు కదా. ఇలా కలర్ఫుల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ మ్యాగీ, వెజిటేబుల్స్తో మ్యాగీ తయారు చేసుకోవడం ఎలాగో చూద్దామా? ఓకే, ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందామా? ఫస్ట్ ఈ కలర్ఫుల్ వెజిటేబుల్ మ్యాగీ తయారు చేసుకోవడానికి చూడండి, ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్, క్యాప్సికమ్ అండ్ నూడిల్స్ లైక్ మ్యాగీ. చూసారా, అవన్నీ వెజిటేబుల్స్ని కడిగి తొక్క తీసేసి క్యారెట్కి పీల్ చేసేసి నీట్గా పెట్టుకున్నాం. ఈ తర్వాత ఈ వెజిటేబుల్స్ అన్నిటిని చూసారా, వీడియోలో చూపించిన విధంగా చిన్నగా కట్ చేసి పెట్టుకోండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి కదా వెజిటేబుల్స్. మన జాతీయ జెండా రంగులు 3 కలర్స్ ఎంత బాగున్నాయి కదా. ఆ తర్వాత ప్యాన్ పెట్టి హీట్ చేసిన తర్వాత ఆయిల్ వేయండి. ఎక్కువ ఆయిల్ ఏం పట్టదు, కొంచెం వేయండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయండి. తర్వాత జీలకర్ర వేయండి. ఆ జీలకర్ర వేడికి చిటపట్లాడిన తర్వాత ఈ కలర్ఫుల్ వెజిటేబుల్స్ని యాడ్ చేయండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి కదా. ఆరెంజ్ కలర్, గ్రీన్ కలర్, వైట్ కలర్, ఆరెంజ్ క్యారెట్, గ్రీన్ క్యాప్సికమ్, వైట్ ఆనియన్. చూడండి ఎంత బాగుందో. అలా తిప్పుతున్నా ఉన్నాడు, కలర్ఫుల్గా ఉంది. చూడండి, ముందు అసలు మనకి ఏదైనా తినాలని ఇంట్రెస్ట్ రావాలంటే మన కళ్ళకి కలర్ఫుల్గా కనిపించాలి. అప్పుడే మనం దానికి టెంప్ట్ అవుతాం. అది టేస్ట్ ఎలా ఉన్న సంగతి తర్వాత, ముందు మనం కళ్ళకి ఎంత బాగుంటే చూడటానికి మనం అంత తొందరగా ఇంప్రెస్ అవుతాం. అందుకని మనం పిల్లలకనే కాదు, ఏదైనా ఒక వంటకం తయారు చేసేటప్పుడు ముందు మనకు అది కలర్ఫుల్గా ఉండడానికి ట్రై చేయండి. కలర్ఫుల్గా ఉండాలంటే కలర్స్ యాడ్ చేయకూడదండి. మన న్యాచురల్గా ఉన్న ఇంగ్రీడియంట్స్తో యాడ్ చేసుకోవాలి. చూసారా, అవి ముక్కలన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత మనం మ్యాగీ 4 స్లైసెస్ తీసుకుంటున్నాం కాబట్టి నేను 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేశాను. చూడండి, ఇందులో 8 స్లైసెస్ ఉన్నాయి, నేను 4 స్లైసెస్ తీసుకున్నాను. మేము 4 ఉన్నాము, 4 స్లైసెస్ యాడ్ చేస్తున్నాను. మీకు కూడా ఎన్ని స్లైసెస్ కావాలంటే ఆ స్లైసెస్కి తగిన విధంగా మీరు వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ కన్సిస్టెన్సీ అనేది చూసారా ఎంత బాగా ఉందో. ఆ తర్వాత దీంట్లో మనము మ్యాగీ మసాలా పౌడర్ని యాడ్ చేయాలి. చూసారా, ఆ మ్యాగీ మసాలా పౌడర్ యాడ్ చేయడం వల్ల కలర్ఫుల్గా, అందులో కూడా మనకు మ్యాగీ మసాలా పౌడర్లో కూడా లైట్గా డ్రై వెజ్జీస్ ఉంటాయి, అంటే డ్రై వెజిటేబుల్స్ ఉంటాయి. చూసారా, యాడ్ చేసి ఒకసారి బాగా వాటర్ బాయిల్ అయిపోయింది కదా. ఇప్పుడు చూడండి, 4 మ్యాగీ స్లైసెస్ని అలా వేసి ఒక 2 నిమిషాలు ఉంచండి. ఎందుకంటే మీరు ఇప్పుడే కదిలిచ్చేసారనుకోండి, అవి మొత్తం విరిగిపోతాయి. అలా విరిగిపోకుండా ఉండాలంటే ఒక 1 మినిట్ అలా ఉంచితే ఆయిల్లో సోక్ అయిపోయి అవి మెత్తగా అయిపోతాయి అన్నమాట. ఇది టిప్.
ప్రతి ఒక్కరు ఇలాగే చేయండి. అప్పుడు అవి విరిగిపోవు నూడిల్స్. లైక్ మ్యాగీ, ఆ మ్యాగీ పాములు ఉన్నాయి కదా అవి. అప్పుడు ఇలా తీస్తూ ఉంటే పైకి వస్తూ ఉంటే పిల్లలు చాలా బాగా ఇష్టపడతారనమాట. వాళ్ళు ఇంట్రెస్ట్గా తింటారు. అందుకని ఒక నిమిషం అలా ఉంచిన తర్వాత అప్పుడు మొత్తం మనం గంటెతో మొత్తం తిప్పితే ఆ వాటర్లో ఫుల్గా సోక్ అయిపోతుంది అనమాట. అప్పుడు ఆ వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. మనం ఆల్రెడీ అందులో ఏం యాడ్ చేసాము, ఏమీ లేదు. జస్ట్ ఒక స్పూన్ సాల్ట్, ఎందుకంటే ఆల్రెడీ మసాలా పౌడర్లో కొంచెం సాల్ట్ ఉంటుంది, అందుకని ఒక స్పూన్ సాల్ట్, తర్వాత మసాలా పౌడర్ యాడ్ చేసాం. చూసారా, కలర్ఫుల్ మ్యాగీ రెడీ అయిపోయింది. ఆ తర్వాత మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. జస్ట్ పిల్లలు అట్రాక్షన్గా ఉంటారని ఆ కలర్ఫుల్గా మనం డెకరేట్ చేసుకొని, చూడండి మనం అలా వేస్తుంటే అలా పాములుగా ఎంత బాగుందో. మ్యాగీ ఉడికిపోయిన తర్వాత కూడా చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి వెజిటేబుల్స్. ఆరెంజ్, గ్రీన్, వైట్, చూడటానికి చాలా బాగుంది కదా. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీరు చేసే విధానంలో మీరు చేయొచ్చు, కానీ ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటించి మీరు కూడా ఒకసారి చేస్తారని ఆశిస్తున్నాను. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇలా చూస్తే ఎవరైనా టెంప్ట్ అయిపోతారు తెలుసా. చూడండి అలా ఫోర్క్తో తీస్తూ ఉంటే అలా పాములుగా ఎంత బాగా వస్తుందో కదా. ఎంత బాగుందో చూడండి. ఇలా సింపుల్గా ఇంగ్రీడియంట్స్తో మీరు కూడా ట్రై చేయండి. మీ పిల్లలు వెజిటేబుల్స్ తినకపోతే కనుక ఇలా ఇందులో వేసి రకరకాల వెజిటేబుల్స్తో మీరు కూడా మ్యాగీ ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంది కదా, ఎంత కలర్ఫుల్గా ఉందో. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.